కేంద్ర కేబినెట్ అయితే మొత్తానికి మోడీ 3.0 వర్షన్ స్టార్ట్ అయింది. దాంట్లోని ఎవరు పాతోళ్ళు ఉన్నారు, ఎవరు కొత్తోళ్ళు ఉన్నారని చూసుకుంటూ వెళ్తే మనం మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో కమింగ్ టు ది రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ ప్రజెంట్ వయసు వచ్చేసి 72 సంవత్సరాలు ఉంది. సో 1951 జూలై 10న ఉత్తరప్రదేశ్లో చందేలి జిల్లా బోబారాలోని రైతు కుటుంబంలో జన్మించాడు రాజ్నాథ్ సింగ్. ఆయన తొలి నాళ్లలో అంటే స్టార్టింగ్ స్టేజ్ లో లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత 1964 లోని 13 ఏళ్ల వయసులోని ఆర్ఎస్ఎస్ లో చేరారు. అంటే ఇది బిఫోర్ అన్నమాట, ఇది ఆఫ్టర్ 13 ఏళ్ళ వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరాడు. తర్వాత లెక్చరర్ గా పనిచేశాడు. 1974 లోని జనసంఘ్లో చేరారు. సో ఈయన పీజీలోని ఫిజిక్స్ చదివారు పీజీ. అండ్ ఆర్ఎస్ఎస్ సంఘం నుంచి నెక్స్ట్ జనసంఘ్లో చేరారు. అంచెలంచెలుగా చిన్న చిన్నగా ఎదుర్కొంటూ వచ్చేసి 2005 నుంచి 9 దాకా, మళ్ళీ 13 నుంచి 14 దాకా భాజపా అధ్యక్షుడిగా సేవలు అందించిండు. అంటే అధ్యక్షుడిగా వర్క్ చేశాడు. 2000 నుంచి 2002 దాకా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వర్క్ చేసిండు రాజ్నాథ్ సింగ్. 2014 నుంచి 2024 వరకు కేంద్ర హోంమంత్రిగా, ఎస్పెషల్లీ డిఫెన్స్ మినిస్టర్ గా ఈయన వర్క్ చేశాడు. రైట్ నౌ ఈ ఎన్నికల్లోని 2024 ఎన్నికల్లోని 1,35,000 మెజారిటీతోని ఈయన విజయం సాధించాడు. ఇతని పేరే రాజ్నాథ్ సింగ్. సో మనకి ఇక్కడ కేంద్ర కేబినెట్ లోని ఏ మినిస్ట్రీ వస్తుందో తెలియదు, బట్ ఇతనికి కూడా మినిస్ట్రీ అవకాశం అయితే వచ్చింది. నెక్స్ట్ నితిన్ గడ్కరీ. 1957 మే 27 నాగ్పూర్లో మరాఠా కుటుంబంలో నితిన్ జైరామ్ గడ్కరీ జన్మించారు. సో 67 సంవత్సరాలు ప్రజెంట్. సో గడ్కరీ మోదీ కేబినెట్ లో కీలక సీనియర్ మంత్రి అన్నమాట. ఈయన తొలినాళ్ళు ఏబీపీ అండ్ భాజపా యువ మోర్చాలో పనిచేశారు. కామర్స్ లో పీజీ చేశాడు అండ్ లా కోర్సు చదివారు. గడ్కరీ సంఘ్కు అత్యంత ఇష్టడు అన్నమాట. అండ్ 2009 నుంచి 13 వరకు భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు నితిన్ గడ్కరీ. జాతీయ రహదారులు, రోడ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ గా అండ్ రికార్డు సృష్టించాడు. నాగ్పూర్ నుంచి 3వ ఎంపీగా గెలిచి అండ్ ఎక్స్ప్రెస్ వే మ్యాన్ గా గడ్కరీ గుర్తింపు పొందాడు. ఎక్స్ప్రెస్ వే మ్యాన్ గా గుర్తింపు అయితే పొందాడు. సో ఆయనకి 1,37,000 మెజారిటీతో మాత్రం ఈసారి 2024లో గెలిచాడు నితిన్ గడ్కరీ. నెక్స్ట్ మినిస్టర్ జేపీ నడ్డా. బీహార్లోని పాట్నా 1960 డిసెంబర్ 2న జన్మించాడు జగత్ ప్రకాష్ నడ్డా. సో ప్రజెంట్ వయసు 63 సంవత్సరాలు. 2020 నుంచి భాజపా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పూర్వీకులందరూ హిమాచల్ ప్రదేశ్ న్యాయశాస్త్రంలో పట్టాలు తీసుకున్నాడు. అండ్ ఏబీవీపీ కెరియర్ ని ప్రారంభించి ఆర్ఎస్ఎస్ అనుబంధం సాగించారు. భారతీయ జనతా యువ మోర్చా నేతగా పనిచేశారు. 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు అండ్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజెంట్ వయసు వచ్చేసి 64 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని జైత్ గ్రామంలోని 1959 మార్చి 5న జన్మించాడు శివరాజ్ సింగ్ చౌహాన్. 13 ఏళ్ల వయసులోని ఆర్ఎస్ఎస్ తోని తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లి పోరాడారు. ఆ తర్వాత జైలు పాలయ్యారు. ఎంపీలు చదివాడు అండ్ 1990లోని తొలిసారిగా భాజపా ఎంపీగా ఎన్నికయ్యారు. 18 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన ఎన్నికల్లో 8.21 లక్షల భారీ మెజారిటీ విదేశ నుంచి సాధించారు. శివరాజ్ తొలిసారిగా కేంద్ర కేబినెట్ అయ్యారు. మనోహర్ లాల్ ఖట్టర్ 69 సంవత్సరాలు. 1954 మే 5న జన్మించారు. మనోహర్ లాల్ ఖట్టర్ కుటుంబం విజయానంతరం పాకిస్తాన్ నుంచి హర్యానాలోని నిందానాకు ఇక్కడికి వచ్చేసి స్థిరపడ్డాడు. అక్కడ ఆయన పుట్టారు. ఖట్టర్ దాదాపు 9 ఏళ్ల పాటు హర్యానాకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1977 నుంచి 17 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ లో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. 1994లోని భాజపాలో చేరారు. అవివాహితుడు, సో పెళ్లి చేసుకోలేదు ఇంకా. ఈసారి కర్నాల్ నుంచి పోటీ చేసి 2,35,000 మెజారిటీతో గెలిచారు. మోదీకి అత్యంత సన్నిహితుడు మన ఎవరు మనోహర్ లాల్ ఖట్టర్. అండ్ నెక్స్ట్ కుమారస్వామి, జేడి కుమారస్వామి. 1959 డిసెంబర్ 16, సో 64 ఇయర్స్ కుమారస్వామి. దేవగౌడ్ కుమారస్వామి 2 సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అండ్ పక్కలిగా వర్గానికి చెందిన ఆయన హల్లీలో జన్మించారు. బీఎస్సీ చదివాడు. ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవగౌడ్. లోక్సభ ఎన్నికల ముందు భాజపాతో పొత్తు పెట్టుకుని మండ్య నుంచి 2,84,620 మెజారిటీ ఓట్లతో గెలిచి సినీ నిర్మాణ రంగంలో పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు హరదనంద్ హల్లి దేవగౌడ్ కుమారస్వామి. నెక్స్ట్ పర్సన్ ధర్మేందర్ ప్రధాన్. వయసు 54 సంవత్సరాలు. 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించిన ధర్మేంద్ర ప్రధాన్ మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్ తనయుడు. 1983లోని ఏబీవీపీతో తన రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసి అండ్ ఆయన రాజకీయ శాస్త్రంలో ఎంఏ చేశారు. పొలిటికల్ సైన్స్ లోని రాజకీయ శాస్త్రంలోని ఎంఏ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన 15 ఏళ్ల తర్వాత సంబల్పూర్ నుంచి 1.19 లక్షల మెజారిటీతో లోక్సభ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. 3వసారి కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు. సుదీర్ఘ కాలం పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేయడంతో ఆయనకు ఉజ్వల మ్యాన్ గా పేరు పొందింది ధర్మేందర్ ప్రధాన్. జ్యోతిరాదిత్య సింధియా 52 సంవత్సరాలు. 1971 జనవరి 1న ముంబైలో జన్మించాడు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో రాజవంశానికి చెందినవాడు.
హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీలో చదివారు. 2002 తన తండ్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశాడు. ఎన్నో ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకుని ఆయన భాజపాలో చేరి మంత్రి అయ్యారు. గునా నుంచి ఇటీవల 5,40,929 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అండ్ మరోసారి మంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. జితన్ రామ్ మంఝీ 80 సంవత్సరాలు. రాజకీయ వ్యూహ చిత్రతలో దిట్ట. కాంగ్రెస్ లోని 1980 నుంచి 90 వరకు, జనతాదళ్లోని 90 నుంచి 96 వరకు, ఆర్జేడీలో 96 నుంచి 2005 వరకు, జేడీయూలో 2005 నుంచి 2015లో కొనసాగారు. ఏ పార్టీలోని ఒక స్థిరంగా అయితే నడిచిన వ్యక్తి కాదు. ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన నితీష్ కుమార్కే ఎదురు తిరగడంతో 2015లోని ఆ పదవిని కోల్పోయారు. జేడీయూ నుంచి బయటకు వచ్చి 2015లో సొంతగా హిందుస్థాన్ అవామ్ మోర్చా సెక్యులర్ ను స్థాపించాడు. హిందుస్థాన్ అవామ్ మోర్చా సెక్యులర్ అనే పార్టీని స్థాపించాడు. కొన్నాళ్ళుగా మహాగఠబంధన్తో మరికొన్నాళ్ళు ఎన్డీఏతో జట్టు కలిశారు. ఎదురు దెబ్బకు బెదర్ని స్వభావం ఈ బీహారీ దళిత నేత సొంతం. సో గయా లోక్సభ స్థానం నుంచి మూడో ప్రయత్నంలోని విజయం సాధించారు. నాటకీయమైన ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత ఎన్డీఏతో కొనసాగుతూ తాజాగా కేంద్ర మంత్రి పదవిని పొందిండు మన జితన్ రామ్ మంఝీ. గిరిరాజ్ సింగ్ 72 సంవత్సరాలు. బీహార్కి చెందిన భాజపా సీనియర్ ఎంపీ గిరిరాజ్ సింగ్ కొద్ది కాలంగా ఆ పార్టీలో బలమైన నేతగా ఎదిగారు. 2014లోని నవాడాలో నెగ్గి తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టిన ఆయన అదే ఏడాది సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖకు సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లోని స్వతంత్ర హోదా పొంది మరో మెట్టు ఎక్కారు. 2019-24లో బెగుసరాయి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019లో కేంద్ర పశు సంవర్ధక శాఖ కేబినెట్ హోదాలో మంత్రిగా వర్క్ చేశారు. 2021లో మార్పులు చేర్పుల్లో భాగంగా కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పగ్గాలు అందుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఈయన అంతకుముందు 2005 నుంచి 2013 మధ్య రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇతని పేరే ఏం పేరు మీరు కామెంట్ చేయండి. గిరిరాజ్ సింగ్. నెక్స్ట్ గజేంద్ర సింగ్ షెకావత్ 56 సంవత్సరాలు. ప్రజెంట్ రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి వరుసగా మూడో దఫా లోక్సభ ఎన్నికైన గజేంద్ర సింగ్ షెకావత్ మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించింది. 2017లోని కేంద్ర సహాయ మంత్రి పదవిని చేపట్టారు. 19లోని కేబినెట్ మంత్రిగా నియమితులై జలశక్తి శాఖను పర్యవేక్షించారు. బ్లూ సిటీగా ప్రసిద్ధి పొందిన జోధ్పూర్ పౌర విమానాశ్రయాన్ని షెకావత్ అభివృద్ధి పరిచారు. అండ్ ఎయిమ్స్ ను విస్తరించారు. 1980 నుంచి షెకావత్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యార్థి దశలో ఏబీవీపీ నాయకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత భాజపా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ గా నియమితులయ్యారు మన గజేంద్ర సింగ్ షెకావత్. పీయూష్ గోయల్ 59 సంవత్సరాలు. 1964 జూన్ 13న ముంబైలో జన్మించాడు. పీయూష్ గోయల్ తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యాడు. ఇప్పటిదాకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేశారు. చార్టర్డ్ అకౌంట్ ప్రాక్టీస్ చేసిన ఆయన తండ్రి వేద్ ప్రకాష్ గోయల్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పనిచేశారు. ఉత్తర ముంబై నుంచి 3,57,608 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2017 నుంచి కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు పీయూష్ గోయల్. అశ్విని వైష్ణవ్ 53 సంవత్సరాలు. 1970 జూలై 18న రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించాడు. అశ్విని వైష్ణవ్ ఐఐటి కాన్పూర్లో చదివాడు. ఐఐటి కాన్పూర్లో చదివి ఆ తర్వాత ఐఏఎస్ కు ఎంపికై ఒడిశా క్యాడర్లో పనిచేశారు. రైల్వే మంత్రిగా ఆయన అనేక సంస్కరణలను అధ్యుడయ్యాడు. ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నాడు. వాజ్పేయి హయాంలోని పిఎంఓలో పనిచేసినప్పుడు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులను చేపట్టడంలో కీలక పాత్ర వహించాడు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోని వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈయన ప్లే చేశాడు. 2019 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు జోధ్పూర్కి చెందిన అశ్విని వైష్ణవ్. భూపేంద్ర యాదవ్ 54 సంవత్సరాలు. రాజస్థాన్లోని అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. స్వతంత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి. అగ్రనేతలు మోదీ, అమిత్ షా ఇద్దరికీ అత్యంత సన్నిహితుడు. వృత్తిరీత్యా న్యాయవాది అండ్ ఎన్నికల వ్యూహ రచనలో నిష్ణాతుడు. మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, జార్ఖండ్ భాజపా విజయం వెనుక కీలకమైన వ్యక్తి. పలు పార్లమెంటరీ కమిటీల సభ్యుడిగా కొనసాగుతున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు మన అల్వార్కు చెందిన భూపేంద్ర యాదవ్. రాజీవ్ రంజన్ లలన్ సింగ్ 69 సంవత్సరాలు. జేడీయూ చైర్పర్సన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చాలా కాలంగా అత్యంత సన్నిహితమైన వ్యక్తి రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్. ఈ భూమిహార్ నేత నితీష్ కు కూడా కుడి భుజం లాంటి వారు. సో 2022లో జేడీయూ, ఆర్జేడీ మధ్య పొత్తు కుదర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. అండ్ నితీష్ తో ఒకానొక దశలో విభేదాలు తలెత్తిన సర్దుబాటు చేసుకున్నారు. ముంగూరు లోక్సభ స్థానం నుంచి మూడోసారి 2009, 2019, 2024 ఎన్నికయ్యారు. అంతకుముందు 2004లో బెగుసరాయ్ నుంచి లోక్సభకు ప్రాధాన్యత వహించారు. 2014లో ఓడిపోవడంతో లలన్ సింగ్ నితీష్ రాజ్యసభకు నామినేట్ చేశారు. దీనిపై వివేదించిన జ్ఞానేందర్ సింగ్ తిరుగుబాటు జెండా ఎగురవేసి ఆ తర్వాత 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి భాజపాలో చేరారు. సో రంజన్ సింగ్.
సిఆర్ పాటేల్ 69. భాజపా గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామ్యమయ్యారు. 2022లోని జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అందించడంలోని కీలకంగా నిలిచారు సిఆర్ పాటిల్. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లను ఆయనది రికార్డు. సో 14 ఏళ్ల పాటు చేసిన కానిస్టేబుల్ ఉద్యోగానికి 1984లో రాజీనామా చేశారు. అండ్ 1989లో భాజపాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1995లోని మోదీకి దగ్గరై జనరల్ సెక్రటరీ అయ్యారు. 2009 నుంచి నవార్సీ ఎంపీగా బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారు. 2020లో పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టగా ఎంపీగా పలు కమిటీల సభ్యుడిగా పనిచేశారు. ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతుంటారని, ఆపదల సమయంలోని వెంటనే స్పందిస్తాడని ఆయనకు పేరు. కోవిడ్ వ్యాప్తి సమయంలోని రెమెడిసివిర్ ఇంజెక్షన్లు ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించిన వార్తల్లో నిలిచారు. సో ఇతను కానిస్టేబులే కానీ బట్ పొలిటికల్ కెరియర్ అయితే గూఢ అనిపిస్తుంది సిఆర్ పాటిల్. నెక్స్ట్ పర్సన్ వీరేందర్ కుమార్ 70. సో 1954లోని ఫిబ్రవరి 27 మధ్యప్రదేశ్లో సాగర్లోని జన్మించారు. దళిత నేత వీరేందర్ కుమార్ 8 సార్లు ఎంపీగా గెలిచాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 8 సార్లు ఎంపీగా గెలిచాడు. టికాండ్ నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఆయన తండ్రి సాగర్లో సైకిల్ పంచర్లు వేసే దుకాణం నిర్వహించేవాడు. సో వీరేందర్ కుమార్ బాల కార్మిక వ్యవస్థపై PhD చేశారు. 2017 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు స్కూటర్పై తిరుగుతుంటారు. వీరేందర్ కుమార్. హరిదీప్ సింగ్ పూరి. సో 72 సంవత్సరాలు. 1952 ఫిబ్రవరి 15న ఢిల్లీలో జన్మించారు హర్దీప్ సింగ్ పూరి. మాజీ దౌత్యవేత్త, ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి ఆయన విద్యార్థి దశ నుంచి తనకు ఏబీవీపీతో అనుబంధం ఉందని చెప్తున్నారు. ఢిల్లీలో హిందూ కళాశాలలో చరిత్రలోని PG చేశారు. పదవి విరమణ చేశాక 2014 భాజపాలో చేరారు. 2017 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణాలలో కీలక పాత్ర వహిస్తున్నారు. వివిధ దేశ రాయబారులుగా ఐక్యరాజ్య సమితిలో భారత ప్రాతినిధిగా సేవలు అందించారు హరిదీప్ సింగ్ పూరి. నెక్స్ట్ మినిస్టర్ కిరణ్ రిజిజు. సో 53 years old. అరుణాచల్ ప్రదేశ్లోని నకు గ్రామంలో 19th నవంబర్ తేదీన జన్మించాడు. కిరణ్ రిజిజు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సో లాలో ఒక డిగ్రీ అయితే వచ్చింది. అండ్ ఫుట్బాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కూడా. తొలుత కాంగ్రెస్ లో ఉన్న ఆయన భాజపాకు వచ్చాక దిశ తిరిగింది 2. గతంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పలు వివాదాస్పదాలు అంటే ఇష్యూస్ చాలా అలిగేషన్స్ అయితే వచ్చినాయి. సో మరోసారి ఆయన మంత్రి పదవి వరించింది. సో అది మరి ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కంట్రోలింగ్ కావాలి కాబట్టి అలా తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన్సుఖ్ మాండవియా. 52 years. 1972 జూన్ 1న గుజరాత్ లోని భావనగర్ లో జన్మించి కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా సమర్థంగా వ్యవహరించారంట. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఈయన ఈసారి పోర్బందర్ నుంచి లోక్సభకు 3,83,000 ఓట్లతో ఎన్నికయ్యారు మళ్ళీ. సో రాజకీయ శాస్త్రంలోని PG చేశారు. వెటర్నరీ సైన్స్ కూడా చదివారు. PhD పట్టా సాధించారు. ఏబీవీపీ RSS లతో ఆయనకు అనుబంధం ఉంది. 2002లో అతి పిన్న వయసులోని ఆయన గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సో మోడీ వచ్చేసి 2014, 2019, 2024 ఇది PM టర్మ్. ఈ PM ప్రైమ్ మినిస్టర్ చేసింది కాకుండా గుజరాత్కి CM గా 5 times కూడా చేసి ఉంటాడు. కమింగ్ టు ది అమిత్ షా. సో అమిత్ షాని మనం సింపుల్ గా అమిత్ షా అని పిలుస్తాం. బట్ ఆయన పూర్తి పేరు అమిత్ అనిల్ చంద్ర షా. సో ఈయనకి వయసు వచ్చేసి 59 సంవత్సరాలు. 1964 అక్టోబర్ 22న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గుజరాత్లోని మున్సాకు చెందినవారు. సాహసోపేత అసాధారణ నాయకత్వ లక్షణాలతో కార్యకర్త స్థాయి నుంచి దేశంలోనే కీలక స్థాయి నేతగా అమిత్ షా ఎదిగారు. 1980లోని ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బయోకెమిస్ట్రీ చదివారు. అండ్ 2014 నుంచి 20 వరకు భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో పార్టీ 2 సార్లు 14-19 అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లోని గుజరాత్లోని గాంధీనగర్ నుంచి 7,44,716 ఓట్ల మెజారిటీతో తిరిగి విజయం సాధించారు. సో భాజపా ప్రభుత్వం తీసుకున్న విధానంలోనే అమిత్ షాదే ముఖ్య పాత్ర ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దులో కూడా ఈయనకి పాత్ర ఉంది. అండ్ పౌరసత్వ సవరణ చట్టం వంటి అమిత్ షా కీలకంగా వ్యవహరించారు. అండ్ 2019-24 వరకు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఆయన మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కమింగ్ టు నిర్మలా సీతారామన్. 64 years. ఇంకా స్టిల్ యంగ్. 1959 ఆగస్ట్ 18న తమిళనాడులోని మదురై అయ్యంగారి కుటుంబంలో నిర్మలా సీతారామన్ జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో ఆమె ఎంఫిల్ చేశారు. PhD చేరిన పూర్తి చేయలేకపోయారు. సో ఇది కూడా రాశారు. గ్రేట్ కలెక్షన్. 2003 నుంచి 5 దాకా ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా పనిచేశారు. 2008లోని భాజపాలో చేరి 2014లో పార్టీ అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రక్షణ ఆర్థిక మంత్రిగా సేవలందించారు. 2022లో ఫోర్బ్స్ ప్రకటించిన 100 శక్తివంతమైన మహిళలలో ఈ మోకరిగా నిలిచారు. S. జయశంకర్. 69 year old. 1955 జనవరి 9న ఢిల్లీలో జన్మించారు. S. జయశంకర్ 20. 2019 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తమిళ్ హిందూ కుటుంబానికి చెందినవారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS కు చెందిన
సో ఐఎఫ్ఎస్ కు చెందిన ఆయన పలు దేశాలలో దౌత్యవేత్తగా సేవలందించారు. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ నట్వర్ సింగ్ తర్వాత విదేశాంగ మంత్రిగా నియమితులైన రెండో వ్యక్తి జయశంకర్. సో అణు దౌత్యంలో ఆయనది అందివేసిన చెయ్యి అనమాట. అంటే సో ఎక్స్టర్నల్ మినిస్ట్రీలోనే మంచిగా రన్ చేసే వాళ్ళలో జయశంకర్ ఒకళ్ళు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి జుయల్ ఓరం, 62 ఇయర్స్. 1961 మార్చి 22న ఒడిస్సాలోని సుందర్ఘాట్ లో జన్మించిన జుయల్ ఓరం ఓ ప్రాంతంలోని గట్టి పట్టుకున్న గిరిజన నేత. సో అక్కడ గట్టి పట్టున్న గిరిజన నేత. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు. ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు మొట్టమొదటి మంత్రిగా వ్యవహరించారు. ఎంపీగా అపార అనుభవం కలిగిన ఆయన సుందర్ఘడ్ లోక్సభ నియోజకవర్గంలో 6 సార్లు గెలిచారు. లిజన్ దిస్ unemployed people, degree holders, please listen. How many times? 6 times. సో ప్రహ్లాద్ జోషి, 61 ఇయర్స్. 1962 నవంబర్ 27న కర్ణాటకలోని విజయపురాలో జన్మించిన ప్రహ్లాద్ జోషి ధర్వాడ నుంచి వరుసగా 5వ సారి గెలిచారు. సో 5th టైం ఎన్నికైనాడు. సో 3వసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘకాలంగా ఆర్ఎస్ఎస్ వాదిగా భాజపా నేతగా ఉన్నారు. మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో చెస్, బ్యాడ్మింటన్, క్యారమ్ సాంఘిక ప్రావీణ్యం ఉంది. డిగ్రీ చదివినాడు. పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. సో పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి సో ఇవన్నీ ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సర్బానంద సోనోవాల్, 61 ఇయర్స్. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాకు ములక్ గావ్లోని 1962 అక్టోబర్ 31న జన్మించినాడు సర్బానంద సోనోవాల్. సో అవివాహితుడు, పెళ్లి చేసుకోలేదు. అస్సాంలోని మాధవదేవ సాధువుల అనుచరుడిగా కొనసాగుతున్నారు. విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. అస్సాం ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన వ్యక్తిగా ఆయన రాజ్యసభకు ఎంపిక చేశారు. చిరాగ్ పాస్వాన్. సో రీసెంట్ గా లేటెస్ట్ అప్డేట్ ఇది. 42 ఇయర్స్ ఓల్డ్. తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ రాజకీయ వారసత్వాన్ని అందుకునే క్రమంలో ఆటుపోట్లను ఎదుర్కొనే విజేతగా నిలిచిన వ్యక్తి చిరాగ్ పాస్వాన్. సో 2021లోని లోక జనశక్తి పార్టీని బాబాయ్ పశుపతి కుమార్ పర్వాస్ సొంతం చేసుకోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న చిరాగ్ అనతి కాలంలో తానేమిటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ప్రధాని మోదీ కేబినెట్ లోని స్థానం దక్కించుకున్నాడు. అన్నపూర్ణాదేవి, 54 ఇయర్స్. సో అనూహ్యంగా రాజకీయాలకు వచ్చిన అన్నపూర్ణాదేవి రెండోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. జార్ఖండ్ కొడెర్మా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాంచీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. 2021లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అనేక నాటకీయాల మధ్య 2019లో భాజపాలో చేరిన ఆమె రాజకీయ ఉద్దండు బాబులాల్ మరాండీని ఓడించి సంచలనం సృష్టించింది. సో రాజకీయంలోనే పట్టు ఎరిగిన ఒక పర్సన్ బాబులాల్ మరాండీని ఓడించిందంట. సో ఇది మరి. సో ఎంతమంది మనోళ్ళు ఫేవర్ చేద్దాం, పబ్లిక్ సర్వీస్ చేద్దాం అని వచ్చారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఇంకా ఎట్లాంటి వీడియోస్ చూస్తుంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.